కరీంనగర్లో నేడు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పర్యటించారు. పర్యటనలో భాగంగా కలెక్టరేట్లో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. రేపటి నుంచి మొదలయ్యే ప్రజాపాలన నిర్వహణపై ముందస్తు సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో 6 గ్యారెంటీ అమలు చేసే దిశగా ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇక కరీంనగర్ జిల్లాలో శ్రీధర్ బాబు, పొన్నం పర్యటన ఉండనుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను, మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధుకర్ అందిస్తారు. మధుకర్, చెప్పండి. జనిమా కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఈ రోజు మంత్రుల హడావుడి ఉంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా కొలువుతీరిన తర్వాత ప్రజా పరిపాలన పేరుతోని ప్రజాపాలనకు సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణ ప్రోగ్రామ్ తో పాటు 6 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించిన కార్యక్రమాన్ని రేపటి నుంచి అధికారికంగా ప్రారంభించే క్రమంలోనే ఈ రోజు ఉన్నత స్థాయి సమావేశంతో ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కరీంనగర్ జిల్లాకు ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అండ్ పొన్నం ప్రభాకర్ అంతా కలిసి ఈ రోజు కలెక్టరేట్ లో ముందస్తు సమాచారాన్ని అధికారులతో పంచుకునేందుకు, కార్యాచరణ రూపొందించేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. దీనికోసం కరీంనగర్ కలెక్టరేట్ లో ఈ రోజు ఉన్నత అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికోసం పూర్తి స్థాయిలో కార్యాచరణ సిద్ధం చేసినట్టుగా తెలుసు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ప్రజాపాలన పథకానికి అంటే కార్యక్రమానికి సంబంధించి 6 గ్యారెంటీ స్కీమ్ అవుతున్నాయి, అవన్నీ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ప్రజల నుంచి దరఖాస్తులు ఎలా స్వీకరించాలి, ప్రధానంగా రేషన్ కార్డులకు సంబంధించిన ఒక సమస్య ఉత్పన్నమైంది. ఇప్పటికే 8 రోజుల కార్యక్రమాన్ని ప్రకటించి ప్రతి నెల 8 రోజులు ఈ కార్యక్రమం చేపట్టేందుకు కూడా ఒక కార్యాచరణ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రజలు చాలా కన్ఫ్యూజ్ లో ఉన్నారు. రేషన్ కార్డులకు సంబంధించి కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్ ఇప్పటికే ఇవ్వడము, అలాగే ఈ పథకాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలంటే ఎలాంటి కార్యాచరణ ఉండాలి, ప్రజలకు ఎలాంటి అందుబాటు రావాలనే కార్యక్రమాన్ని అధికారులకు మొదటగా అవగాహన కల్పించిన తర్వాతనే ప్రజల్లోకి వెళ్లాలనే ఒక ఆలోచనతోని ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలన్నీ కూడా ఎంటోటోగా క్షేత్రస్థాయి నుంచి అందరికీ అందుబాటులో ఉండేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. దీనికోసం ముఖ్యంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని 13 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు వీళ్ళంతా కూడా హాజరవుతున్నారు. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ అనేది ఉంటుంది. ఈ దరఖాస్తు స్వీకరణ కోసం ప్రజలకు ఒక అవగాహన కలిగించే ముందే అధికారులకు అవగాహన కలిగిస్తే ఈ పథకాల అమలులో ఎలాంటి అవకతవకలు జరిగాయని ఒక ఆలోచనలోనే ఈ సమావేశం ఏర్పాటు చేసిన. దీనికోసం ఇటు పార్టీ పరంగా కూడా కాంగ్రెస్ సంబంధించిన నాయకులంతా కూడా మొట్టమొదటిసారిగా మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు వస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కరీంనగర్ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రి ఉండడం చేత ఆయనకు ఈ రోజు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేశారు. మొత్తంగా 3 మంత్రులు కరీంనగర్ పర్యటనలో కలెక్టరేట్ లో జరుగుతున్న సమావేశంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రోగ్రాం ఉంటుంది. ఈ దాదాపు 12 గంటల నుంచి 5 గంటల వరకు కార్యక్రమంలో తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా మీడియా పరంగా సాయంత్రం వెల్లడించున్నట్టుగా తెలుస్తోంది. జనిమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మధుకర్.